హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు పొద్దున్నే మేము వెళ్ళామండి బోట్ల దగ్గరికి వెళ్ళి. మనకి డ్రై ఫిష్ మన దగ్గర ఉన్నదంతా అయిపోయింది, అంటే ఉన్నాయి కొంచెం కొంచెం ఉన్నా సరే మేము మళ్ళీ ఈరోజు వెళ్ళి చక్కగా నీట్గా మంచి సరుకు అయితే తెచ్చేసుకున్నామండి. అసలు క్వాలిటీకి నెంబర్ 1 క్వాలిటీకి ఇంకా మంచిది ఏదైనా ఉంటే పేరు పెట్టచ్చు, అట్లా ఉందన్నమాట. సరుకు మంచిదైతే తీసుకొచ్చాము. ఇదిగోండి చూడండి, పెద్ద నత్తలు ఎంత ఉందో చూసారుగా. ఇంకోండి అరిచేతిలో పెడితే అరిచేయి అంత మెత్తలు ఎంత బాగున్నాయో. ఎటువంటి ఇసుక కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవండి, చక్కగా చాలా బాగుంటాయి. ఇదిగోండి మీడియం సైజు మెత్తలు కూడా చూడండి చక్కగా ఎంత బాగున్నాయో. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మెత్తళ్ళు. అలాగే ఇగోండి పెద్ద మెత్తళ్ళు అక్కడ వేసాము. అలాగే రొయ్యలు అండి, రొయ్యలు కూడా అండి మనకి మంచి సైజు రొయ్యలు దొరికినాయి. ఇగోండి చూసారా, ఇగోండి నేను ఒక తలకాయ ఒలిచిపెట్టా ఇక్కడ. దీన్ని చూసారుగా చక్కగా కండ ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని వండుకుంటే అసలు మాంసం తిన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుందండి రొయ్యి. అలాగే మనకి ఏదైతే మన ఛానల్ మన బిజినెస్ మంచి ఇదైందో గ్రోత్ అయిందో కేవలం డ్రై ఫిష్లో దీనివల్ల అండి. దీనికి అంత మంచి టాక్ ఉందన్నమాట. ఈ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని అన్నారు. ఇదిగోండి మళ్ళీ అయితే మేము సరుకు అయితే తీసుకొచ్చేసామండి. తాటాకు చేపలు చీలికలు అనమాట. ఇవి ఎంత బాగున్నాయో చూసారా. ఇంకోండి ఫ్రెష్దండి, ఫ్రెష్ స్టాక్ అనమాట. ఇంకా సరిగ్గా డ్రై అవ్వను కూడా అవ్వలేదు. ఇంకా మేము ఇవాళ పెట్టేసి ఫ్యాన్ వేసి వెళ్ళిపోతాం అనమాట. రేపు క్లీనింగ్కి వస్తాము. అంటే ఇంకా ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతుంది. అసలు ఎంత బాగున్నాయో చూడండి. నేను పద్దాక చాలా మంది నన్ను అడిగారు, మీరు గుడ్లేసి వండారండి, ఆ చేపలు కావాలి అని చెప్పి ఎన్నిసార్లు అయితే మమ్మల్ని అడిగారనండి. ఇవేనండి ఆ చేపలు. ఆ రోజు మేము తీసుకొచ్చాం, ఫట్మన్ అయిపోయినాయి 10 కేజీలు వీడియో పెట్టంగానే. ఈ రోజు అయితే దరిదాపు ఒక 20 కేజీల దాకా ఇవ్వండి తీసుకొచ్చాము, ఒక 20 కేజీల చేపల దాకా. మీరు ఈ వీడియో చూసిన వెంటనే చక్కగా ఆర్డర్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే ఒక 2 డేస్లో మీ ఇంటి ముందుకి వచ్చేస్తాయి. చక్కగా మీరు వండుకోవచ్చు. మీ ఇంటి ముందుకు కాదని మీ ఇంటిలోకే వస్తాయి అనమాట. మీరు కూడా వండుకొని టేస్ట్ అయితే చేసి ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ చేప టేస్ట్ అనేది మిస్ అవ్వకూడదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా చప్పటి చేపలు అండి. అసలు కొంచెం కూడా ఏ మాత్రం ఒక ఇంచు కూడా ఒక చిన్న స్పూన్ కూడా సాల్ట్ తగలని చేపలు అనమాట. పూర్తిగా బాగా చప్పటి చేపలు. ఎవరైతే చప్పటి చేపల కోసం చూస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా బుక్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఐటెం అయిపోతే మళ్ళీ రాదనమాట. అంటే వస్తుంది కానీ టైం పట్టేసిద్ది. మీరు ఈలోపు ఏం చేస్తారు, ఈ పెట్టిన వీడియో ఒక 10 రోజుల తర్వాత చూస్తారు, లేదా ఒక వారం తర్వాత చూస్తారు. సంజు గారు ఆ రోజు వీడియోలో పెట్టారుగా ఆ చేపలు ఇవ్వండి అని అడుగుతారు. ఈ లోపు ఉండవండి, ఒక్క 2 డేస్కే ఎగిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏవైతే తెచ్చామో అవి మొత్తం 2 డేస్కే అయిపోతాయి అన్నమాట. అందుకనే చెప్తున్నా, మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇప్పుడే చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. చక్కగా పంపించేసేస్తాం మేము. ఎవరు ముందు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇంత చెప్పకపోయినా వెళ్ళిపోతాయి. ఎందుకంటే తాటాకు చేపలు మన దగ్గర చాలా బాగా వెళ్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో ఈ బిజినెస్ డ్రై ఫిష్ పెట్టిన కానీ దరిదాపు 500-600 కేజీలు తాటాకు చేపలు వెళ్ళిపోయింది. అన్నిసార్లు తెచ్చినా సరే ఇవి వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే దీని ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారండి. నన్ను చాలా మంది అడిగారు ఫోన్ చేసి. అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదు అంటారు కాబట్టి నొక్కి ఒక్కడించాల్సి వస్తుంది అనమాట. అందుకని మీరైతే త్వరగా ఆర్డర్ అయితే చేసేసుకోండి. చక్కగా పంపించేస్తాను, నీట్గా క్లీన్ చేసేసి మీకు పంపించేస్తాను. మీరు కూడా ఇంట్లో వండేసుకొని టేస్ట్ అయితే చేసేయండి. అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. ఎట్లాగా ముక్క తీసుకున్నా అంటే లేయర్గా వచ్చేసిద్ది. ముళ్ళు గిల్లు ఏమీ ఉండవు అనమాట. చక్కగా మంచి క్లీన్గా ఉంది చేప. ఇంకా నీట్గా ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే మీకు పంపించేస్తాము. అలాగే అండి మెత్తాలు కూడా అండి. మెత్తాలు చాలా మంది మామూలుగా షాపుల్లో మెత్తలు ఏమంటున్నారంటే ఉడకట్లేదు. కొంతమంది అయితే కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నారంట. నాకు చెప్తున్నారు. ఇవి మనం చక్కగా వెళ్ళి డైరెక్ట్గా బోట్ల దగ్గర తెచ్చుకున్న మెత్తలు అవండి. చక్కగా ఉడికిపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది కూడా ఎక్సలెంట్గా ఉంటాయి మెత్తలు. అలాగే ఇకపోతే ఇవ్వండి రొయ్యలు. ఈ రొయ్యలు అయితే సూపర్ అసలు ఈ రొయ్యలకు పేరు పెట్టడానికి కూడా లేదనమాట. ఇవ్వండి చూసారుగా ఎంత మంచిగా ఉన్నాయా, సూపర్గా ఉన్నాయి. అసలు రొయ్యలండి, అబ్బా ఏం రేట్లండి బాబు. అసలు రొయ్యలకు మాత్రం అసలు ఎంత ఇదిగా ఉందంటే ఎక్కబడుతున్నారు జనాలు. అసలు రేట్లు అందుకనేమో వాళ్ళు పెంచేశారు, మనకైతే తెలీదు. డబల్ 3 అయిపోతున్నాయి రేట్లు. అసలు
రొయ్యలు అయితే మాత్రం కొనలేకపోతున్నాం. మెత్తల్లో అయితే ఇంకా అట్లా సేమ్ రేట్ ఉన్నాయి, కానీ ఇంచుమించు ఒక 50 ఎక్కువ తక్కువ ఉంటాయండి, అంతేనండి. రొయ్యలు మాత్రం వారం 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 ఒక్కొక్క రేటు తగ్గేది ఒక్క రోజు కూడా చూడలేము, మేము పెరగడమే చూసామన్నమాట. ఇంకా తప్పక, ఎందుకంటే చాలా మంది రొయ్యలు అడుగుతారు, పెద్ద రొయ్యలు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇంకా తప్పక తీసుకురావాల్సి వచ్చిందన్నమాట. ఇక ఈ రోజు అయితే ఇదిగోండి మర్చిపోయాను, పూసపరుగులు. అవి లెక్కలో చేసుకునేది మనం. అది కూడా పూసపరుగులు కూడా మంచివి తీసుకొచ్చారు అనమాట, పెద్ద సైజువి. ఇవి కూడా అండి చాలా మంది ఇష్టపడతారు. చప్పటవేనండి, ఉప్పు కాదు, చప్పటి పూసపరుగులే తీసుకొచ్చాను. ఇవాళ మనం తెచ్చినవన్నీ చప్పటవే తెచ్చా. చాలా మంది చప్పటి రైలేనా, చప్పటి మెత్తలేనా, చప్పటి ఏంటి సావడాలేనా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవి ఏవైతే చూపించానో వీటిలన్నింటిలో ఉప్పు కూడా ఉంటాయండి, కాకపోతే నేను చప్పటి ఎక్కువ అడుగుతున్నారని నేను చప్పటి అయితే తీసుకొచ్చాను. ఇంకా మరి మీకు ఎవరికైనా కావాలంటే చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి, చక్కగా మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు కూడా వండేసుకొని చక్కగా ఆస్వాదించండి. ములక్కాయ గుడ్డ పడేయండి అందులో, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అద్దరిపోద్ది. అలా వద్దు, ఏమీ వద్దంటే 2 టమాటాలు వేసుకొని వండుకోండి, సూపర్. నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. టమాటా వేసుకొని ఎండు చేపల కూర అందులో వేసుకొని టమాటా వేసుకొని వండుకొని కొంచెం చారు పెట్టుకొని తింటా. అబ్బా అసలు నాకు ఇంకేమీ అవసరం లేదు, కడుపు నిండా అన్నం తింటా అనమాట, అంత బాగుంటాయి అనమాట చేపలు. ఈ వాడికైతే మరి ఇది చూసారు కదా, మనం అన్ని రకాల డ్రై ఫిష్ అయితే నేను తీసుకొచ్చాను. ఇకపోతే పండుగప్ప ఇవన్నీ మన దగ్గర ఉన్నాయండి, ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాము. పండుగప్ప, వంజరం, ఇంకా అన్ని ఆల్మోస్ట్ తీసుకొచ్చాము. చాకరేలు, ఇక ఉప్పు సావడాలు, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడాను. ఇంకా వీటి కోసమే పొద్దున్నే 3 గంటలకు వెళ్ళామండి. 3 గంటలకు వెళ్తే ఇప్పుడు 9:30 అయింది వచ్చాము. అసలు చాలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది అసలు చెప్పాలంటే. అంత మాకు మామూలుగా చెప్పాలంటే ఒకరోజు ఆపుతాం కదండి, ఆర్డర్స్ అయ్యి ఆపుతాం అనమాట. ఆ రోజు ఆపినా కూడా మాకు అసలు ఏమీ అంత రెస్ట్ కానీ ఏమీ ఉండదండి. నేను శనివారం ఆదివారం ఆపుతాను, ఎందుకంటే శనివారం కొరియర్స్కి వేస్తే అవి ఎల్లవో ఇక్కడ ఆఫీస్లోనే ఉండిపోతాయి అనమాట, అందుకనే వేయను. ఇక సండే అట్లాగా మాకు చర్చి ఉంటుంది, ఇంట్లో పిల్లలు వాళ్ళకి ఏమైనా వండాలి పెట్టాలి అని అట్లా అని చెప్పి ఆపుతామా. శనివారం నిన్నైతే ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం, మీరు ఇంతకుముందు వీడియోలో చూసుంటారు. ఈరోజు సండే కూడా చూసారుగా. ఇంకా ఇవన్నీ తెచ్చుకోవడమే సరిపోయింది మాకైతే. ఇంకా నేను మా ఆయన పొద్దున్నే వెళ్ళి, నేను మా ఆయన మా అన్నయ్య కూడా వెళ్ళామండి, ముగ్గురు వెళ్ళి చక్కగా ఇవన్నీ అయితే నీట్గా తెచ్చేసుకున్నాము. అసలు ఈ క్వాలిటీ చక్కగా ఈ చేపలు చూస్తుండే కడుపు మనసుకి ఎంత తృప్తిగా ఉంది. అంతే కదా ఫ్రెండ్స్, డబ్బుల పైన మంచి క్వాలిటీ వచ్చిందంటే అంతే చాలు అసలు. ఇంకా ఏది ఏమైనా సరే ఇంకా తీసేసుకున్నాం అనమాట. అసలు అమ్మ ఏం కొంటున్నారో అనండి, అసలు చేపలు మాత్రం ఏమి డిమాండ్ అసలు. మళ్ళీ అమ్ముకునే వాళ్ళు తక్కువ, ఇంట్లోకి కూరల కంట కేజీలు కొనుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ డ్రై ఫిష్ స్టోరీ అయితే ఇదండి. ఇప్పుడైతే ఇక ఫ్యాన్ వేసి మేము అయితే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంక ఇంటికి వెళ్ళి వంట అది చేసుకోవాలి, వంట చేసుకుని మళ్ళీ సాయంత్రం చర్చికి వెళ్ళాలండి, వాళ్ళు సండే కాబట్టి. ఇక ఇవి దాంట్లో వేసేస్తాను, ఇక మీకు చూపించాలని తీసాను. ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదామండి మనం. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఈ డ్రై ఫిష్ అన్ని కూడాను, అన్ని పికిల్స్ కూడా, నాన్ వెజ్ వెజ్ పికిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చక్కగా అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఇవి వేసేసి డోర్ వేసేసి ఇక వెళ్ళిపోదాం మనం ఇంటికి. రేపు వచ్చి దీని క్లీనింగ్ అదంతా చూడాలి, రేపు చూస్తాం అనమాట దీని క్లీనింగ్. రేపు పికిల్స్ అవి కూడా చాలా ఉన్నాయండి చేయాల్సి. ఆర్డర్స్ కూడా మనకు చెప్పా కదండి, బల్క్ ఆర్డర్సే వస్తున్నాయి. పికిల్స్ కూడా మీ దగ్గర 5 కేజీలు 7 కేజీలు, ఒకరైతే 12 కేజీలు బుక్ చేసుకున్నారు. అది రేపు చేయాలి నేను. ఇట్లా ఉంటుంది అనమాట మనకు మామూలు రోజుల్లో ఖాళీ ఉన్నట్లు. అందుకనే అయింది, ఏదైతే అది అయిందని ఒకరోజు అట్లా మేము రెస్ట్ తీసేసుకుంటున్నాం. అదే చెప్తున్నాగా, రెస్ట్ తీసుకున్నా మాకు రెస్ట్ ఉన్నట్లు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మాట్లాడే లేవు, అయిపోయినాయి. 1 2 అనుకున్నా పొడవు కాటా పెట్టుకో, కాటా లెక్క 200 ఎంత చెప్తావు మధ్యలో మాట చెప్పి ఏం మాదిలేదు. నీకు ఎంత కావాలి? ఏ రోజు నువ్వు అడిగి బాబాయ్ అమ్మమ్మని తీసుకెళ్ళి అక్క పండరే కనపడుతుంది. ఒడ్లు ఆడరు, అందరూ ఆడే ఉండరు. గమ్ము లేదు దానికి, అవి సిల్వర్ అంటే చూసావా డోర్ పైన కింద అవి పీకేశారు.
అట్లా మరి కొత్త ఏపీఆర్లో దీనికి గమ్ము పెట్టి అంటిస్తారో తెలియదుగా. అంటిస్తారా గమ్ము పెట్టి? అలా డిజైన్ ఒకటే లేదు. బాజీ కడితే అది వస్తాయి. బాజీ కడితే ఆయన వస్తా అన్నాడు, రెగ్యులర్గా తీసుకెళ్ళి ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు అక్కడ చూసారు కదా, ఇంకా చాప్ తీసుకుని చాప్ చేపిద్దామని ఇచ్చాను. ఆ తర్వాత అక్కడ ఏదో గొడవ జరిగిందండి, వాళ్ళు ఏదో పచ్చి బదులు తిట్టుకున్నారు. ఇంక మిగతా వీడియో తీయలేదు ఇక నేను, ఇంకా ఎందుకు అని చెప్పి ఇంక ముక్కలు అయితే కట్ చేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఒకటే తీసుకున్నానండి, సరిపోతుంది మాకు ఒకటే. మొన్న ఎవరో అడుగుతున్నారు ఒక వీడియోలో నన్ను, అదే పోయిన శనివారం అదే మనం చికెన్ తెచ్చుకొని పొలావ్ వండుకున్నాగా, నిన్నగాక మొన్న అడుగుతున్నారు, అదేంటి అంత చికెన్ తెచ్చుకున్నారు, మనిషికో ముక్క తింటారా, ముక్కలో అరమొక్క వేసుకుంటారా అని అడుగుతున్నారు. బిర్యానీలో అయినా హాఫ్ కేజీ కంటే ఇంకేం తింటాం, నైట్ టైం 4 మనుషులు, నైట్ టైం కదా, పగలనుకోండి కొంచెం ఎక్కువ తినొచ్చు, నైట్ కాబట్టి ఇక లైట్గా తిన్నాం అనమాట. అదే పగలైతే 1 కేజీ తెచ్చుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చాప్ తెచ్చేసుకున్నా. ఇక ఎలాగో ఈరోజు సండే కాబట్టి ఇంకెలాగో ఆ సరుకు అదంతా తెచ్చేసుకుని అక్కడ పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మరి మేము ఇంకా తినాలి కదండి, వండుకొని తినాలి కదా, అందుకని చెప్పి ఒకటే తెచ్చుకున్నా. చేప ఒకటే అయినా ముక్కలు బాగానే వచ్చిందండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని నేను ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి, చక్కగానే వచ్చినాయి ముక్కలు, ఎక్కువే వచ్చినాయి. మేము మనిషికి 2 కన్నా ఎక్కువే ఉన్నాయి, సరిపోతాయి. 180 తీసుకున్నాడు. అంటే కేజీ 180 అంట. ఏంటి అది ఉంటుంది కదా బొచ్చ చేప, అదైతే 220 అంట కేజీ ఏకంగా చెప్తున్నాడు ఆయన. ఇక ఒక ఆయన 2 చేపలు బొచ్చ చేప తీసుకుందామని వచ్చాడండి. 2 చేపలు తీసి బయట పెట్టాడు. పెద్ద చేపలేం కాదు, కేజీన్నర ఏమో ఉంటుందేమో చేప, అంతే. 1.5 కేజీన్నర కూడా ఉండదు, 1.5 కేజీ ఉంటాయి 2 చేపలు, 2 కలిపి 2 కేజీన్నర అట్లా ఉంటాయి. రేట్ అడిగితే 750 రూపాయలు చెప్తే ఆయన అసలు అంతు లేడు. స్కూటీ ఒక్కసారి రేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రేట్ చూసి భయపడిపోయి అంటే ఇక అంటే ఆ రేట్ అంత అర్థమైపోతుంది కదా, రీజనబుల్గా చెప్పాలి వాళ్ళైనా. ఇంకా ఎక్కువ చెప్పేసరికి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. నేనేమో ఈ చేప నాకు కూడా 2.20 చెప్పారండి, మీరు వీడియోలో చూసారు కదా. చేప అంటే కేజీ ఉంటుందండి, కన్ఫామ్గా కేజీ ఉంటుంది. కేజీకి ఒక 100 గ్రాములు 50 గ్రాములు ఎక్కువ ఉంటుంది, కానీ లోపు అయితే ఉండదు. కేజీ అయితే ఉంటుంది పక్కాగా. ఇంకా నేనైతే తీసేసుకున్నా. నాకు 220 రూపాయలు ఇవ్వు, కేజీ పైన ఉంటుంది. కేజీన్నర చేప నాడు, కేజీన్నర ఏం కాదులేండి, అది కేజీ పావు కూడా ఉండదు నాకు తెలిసి. కేజీ ఒక 100 అటు ఇటుగా ఉంటుంది. నేను ఇంకా ఇవ్వనంటే ఇవ్వను, 180 ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఇంకా ఒక చేప చేయించుకొచ్చేసానండి. చేయడానికి 30 రూపాయలు తీసుకున్నారు, కేజీకి 30 అంట చేయడానికి. అదే 2 చేపలకి అయితే 50కి చేస్తున్నారండి. నేను ఇంకా ఒకటే తీసుకున్నా కదా. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా కడిగేసుకుంటా, షిన్ కింద పెట్టేసుకొని. ఇంకోండి, నేనైతే చక్కగా నీట్గా కడిగేసుకున్నా. ఈ లోపల కూడా బ్లాక్ అంతా తీసేసుకున్నాను మొత్తం. వాళ్ళైతే ఇంకా చేసే వాళ్ళ దగ్గర అయితే సరిగ్గా చేయరు కదండి, ఇంకా అందుకని నేనైతే ఇదిగోండి తెచ్చేసుకొని ఇంకా నీట్గా కడిగేసాను చక్కగా తెల్లగా. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకుంటాను నేను. చక్కగా పచ్చి మసాలా నూరుకొని చేపల పులుసు పెట్టుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మిక్సీ పట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అద్దరిపోద్దండి అసలు. టేస్ట్ అయితే టేస్టీగా మనం చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. పసుపు వేయాలి, డబ్బా. ఓకే ఫ్రెండ్స్, కలుపుకున్నాము. నేను అన్నీ రెడీ చేసుకునేటప్పుడు కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి చేప ముక్కకి. మనం అప్పుడు పులుసులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, ముక్క తింటున్నా కూడా.
ఏది అయినా చేప అయినా చికెన్ అయినా మటన్ అయినా రొయ్యలైనా ఏదైనా కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టి వండుకునే దానిలోనే ఉంటుందండి టేస్ట్. అంటే ఎవరు వండినా సరే మంచిగా నీట్గా ఇంట్రెస్ట్ పెట్టి చక్కగా వండుకుంటే బాగుండిద్ది అనమాట. ఇంకా ఈ జనక ఏమి పట్టించట్లేదు, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మూత పెట్టుకుని. ఓకే అండి, ఇప్పుడు నేను ఏమేమి కావాలి ఇవన్నీ తీసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్స్ అండి, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. చేపల కూర వండితే ఇంకా చేపల కూర అంటే కంపల్సరీ ఇది వేయాలని ఒక ఇదనమాట. అంటే భ్రమ మరి ఏంటో నాకు తెలియదు కానీ ఇది వేయాలని ఒక ఇది మాకు. ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. స్ప్రింగ్ ఆనియన్స్, ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి, ఎందుకంటే టమాటా కూడా వేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి, ఈ అల్లం అయితే సరిపోతుంది. అలాగే కొత్తిమీర ఎంత వేసినా ఆయన వెయ్యి అంటాడు. కొత్తిమీర ఎంత వేయను, కొంచెం తీసేసుకుంటాను. ఒక్క చేపే కదండి, ఇది సరిపోతుంది. ఇదంతా మరి జాగ్రత్తగా దాచుకోవాలి. కొత్తిమీర లేక ఒక్కసారి కూరలు వేయలేక అయిపోతుంది. ఇంకా దాన్ని జాగ్రత్త చేసుకొని అన్నం అయితే కుక్కర్లో పెట్టేశానండి, రైస్ కుక్కర్లో. అన్నం అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, అన్నం అయితే ఉడుకుతుంది. కొంచెమే పెట్టా, ఒక్క పూటకి వెళ్ళండి, ఒక్క పూటే. సాయంత్రం కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, ఒక్క పూటకే, అందుకే కొంచెమే పెట్టాను. ఈ మిగిలిన కొత్తిమీర అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకున్న బిజీలో ఇవేమో తొడిమెలు తీసుకుని పెట్టుకోవాలా. తొడిమెలు తీసుకుని పెట్టుకుంటే ఏమైందంటే, ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి ఇట్లా ముడత వచ్చింది కదండి, ఈ తొడిమెలు వాడిపోవడం వల్ల ఇది ఇట్లా ముడతగా అయిపోతుంది. తొడిమెలు తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను కూరకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకొక 2 టమాటా ఒకటి వేసుకుంటాను. ఇవ్వండి, పెద్దది ఉందండి, ఒకటి సరిపోతుంది, ఎందుకంటే కేజీనే కదా, ఒకటి చాలు. కడిగేసుకుంటాను కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈలోపు మొత్తం అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకున్నా. మసాలా ఇంకోటి నూరేసుకున్నాను, పచ్చి మసాలా. ఇందులోకేమో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్ని తీసి పెట్టుకున్నా కట్ చేసుకుని. లోడీకి ఆకలేసి వస్తున్నాడు, చాప్ తెస్తే లోడీకి ఆకలేసింది. ఎంతసేపు అమ్మా ఆకలేస్తుంది అంటున్నాడు. అది ఫ్రిడ్జ్లో అయినాయి కదండి, బయట పెట్టాను. ఒక అరగంట అయింది, సరిపోతుంది, కొద్దిగా పట్టే ఉండిద్ది. ఆయిల్ పెట్టేసుకున్నా, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను.
ఎంతవరకు వచ్చావు? కరివేపాకు దగ్గరే ఉన్నాయి ఇంకా. ఇప్పుడే స్టార్ట్ చేసావా? ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఆ ఉల్లిపాయ అదేంటి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చేపల పులుసు నేను ఇట్లానే చేస్తాను అండి, సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మా వాళ్ళంతా కూడా నేను చేసే చేపల పులుసుకి ఫుల్ ఫిదా అవుతారు అన్నమాట. ఎప్పుడు చేపల పులుసు బాగా చేస్తాను నేను. నిద్ర వచ్చేస్తుందమ్మా బాగా. నాకు కూడా వస్తుంది, మరి ఏం చేస్తాం. నువ్వు ఫాస్ట్గా వండితే ఒక ముద్ద తినేసి ఒక గంటన్న పడుకోవాలి. నేను ఇల్లు అవన్నీ సర్ది మొత్తం క్లీనింగ్ అదంతా చేసాం కదండి ముగ్గురు. పొద్దున్న నుంచి చేస్తే నైట్ 11 అయిపోయింది. ఇంకా నిన్న పలవా చేసింది కదా, ఎక్సలెంట్గా ఉంది. తిన్నాము. తిన్న తర్వాత పడుకునేసరికి అయితే 12:30 అయిపోయిందండి. మళ్ళీ 2:30కి లేసాము. 3 గంటలకి బయలుదేరి వెళ్ళాము చేపల కోసం. బోట్ల దగ్గరికి అయితే వెళ్ళామండి. మనకి మొన్న తుఫాన్ వచ్చింది కదా, బోట్లన్నీ ఆపేశారు 2 వారాలు. చేపలు అయితే రాలా. అందుకని చెప్పి ఇక నైట్ వెళ్ళి ఇంకా వచ్చేసరికి ఇంకా 10:30 అయిపోయింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసింది. అంటే దారిలో టిఫిన్ చేసాంలేండి హైవే మీద. కాకపోతే నిద్ర వచ్చేస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత పచ్చి మసాలా ముద్ద వేసుకుంటున్నాం అండి. ఫాస్ట్గా ఉండేమ్మా, మొత్తం పడుకుంటాం. ఫాస్ట్గా ఉండాలా టేస్ట్గా ఉండాలా? టేస్ట్గా ఉండు, ఫాస్ట్గా ఉండు. రెండు ఒక చోట ఉండవే అలాగా. ఫాస్ట్ అయినా ఉండిద్ది, టేస్ట్ అయినా ఉండిద్ది. రెండు ఒక చోట ఉండాలి, ఉండేలా చేస్తా. మరి నువ్వు వండేసి ఇంకెందుకు? నన్ను ఏదో చెప్పావుగా అందరికి. నేనే నేర్పించా, సంజుకి అసలు వంట రాదు, సంజుకి అసలు వంట తెలియదు, నేనే నేర్పించానని చెప్పావుగా. అవును, టేస్ట్ చూసి నేనేగా చెప్పేవాడిని. ఇందులో అది ఎక్కువైంది, ఇందులో కారం తక్కువ వేస్తే బాగుండిద్ది, ఇందులో లవంగాలు ఎక్కువైంది, ఆ లవంగాలు తగ్గించాలి. నేనంత మంచిగా వండుతాను కాబట్టి నువ్వు టేస్ట్ చూసి చెప్పగలుగుతున్నావు అంతే. అదే ఇందులో లవంగాలు తగ్గిస్తే ఇంకా టేస్ట్ బాగుండిద్ది అని అలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చాను. పసుపు తగ్గించకూడదా? పసుపు అసలు టేస్ట్ తెలియదు. ఇదిగోండి, నేను ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే పచ్చి మసాలా వేసుకున్నాను. అందులో కూడా అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు యాలకులు గసాలు వేసి అల్లం పేస్ట్ అదే పచ్చి మసాలా చేసుకున్నా అండి. అది కూడా వేసుకున్నా. చూసారు కదా, గ్రేవీ ఎప్పుడైనా ఇలా వచ్చిందంటే కర్రీ ఇంకా అద్దరిపోయింది అన్నట్టే లెక్క. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర. నేను ఆల్రెడీ చేపలు, అబ్బా ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందో చేపలు ఇంకా వేయకుండానే. గుమ్మాల నుంచి వస్తుంది స్మెల్. అయితే చాలా రోజులు అయింది ఇలా ప్రశాంతంగా చేప తెచ్చుకొని వండుకొని తిని. అంటే నార్మల్గా మనకి ఈ పికిల్స్ అయితే తెచ్చినప్పుడు ఆ తలకాయలని తోకలు ఇవి వండేస్తున్నాం. అవి వండేస్తున్నాను, టేస్ట్ తెలియట్లా. వండుతుంటే చేపగా వండుతున్నా చాలా రోజుల తర్వాత నేను. ఆహా, స్మెల్ అంటే స్మెల్ కదా, అద్దరిపోయింది. నేను ఆల్రెడీ ఇందులో అన్నీ వేసేసుకున్నా, ఇంకా ఏమీ వేయక్కల. పడితే కొంచెం ఉప్పు పట్టవచ్చు. లైవ్ ఫిష్ ఏనా? బతుకున్న చేప. ఒక చేప మాత్రం భలే రుచిగా ఉండిద్ది. ఆ చెరువుని బట్టి దీని రుచి మారిద్ది అనుకుంటా. చెరువుని బట్టి. ఒకసారి పెద్ద 5 కేజీలు బొచ్చు చేస్తే గడ్డి తిన్నట్టుంది, మొత్తం పారేసాం. అస్సలు తినలేదు. మొన్న కేజీ బొచ్చుని తెచ్చాము పచ్చడి కానీ. అందులో ఒక చేప పచ్చడి చేసి ఒక చేప కూర కానీ 2 బొచ్చులు తెచ్చాము. ఆ చేప అయితే అసలు మామూలుగా లేదు, అసలు బొచ్చ రుచి అదిరిపోయింది. అసలు మర్చిపోలేను ఇంకా అసలు. అదొకటి. అంతకు ముందు గడ్డి మోస మాత్రం ఎప్పుడు తెచ్చినా ఫెయిల్ అవ్వలేదు ఎంతవరకు. గడ్డి మోస అసలు నా ఫేవరెట్ ఫిష్ అండి, అసలు నాకు చాలా నచ్చింది. అదైతే అసలు ఒకసారి కూడా ఫెయిల్ అవ్వాలి. ఒకసారి కూడా ఇది టేస్ట్ బాగాలేదు, చప్పగా ఉందంటే వేస్ట్ అయింది అన్నది లేదు అసలు. ఈ రాగండి బొచ్చు అనేది అక్కడ ఆ చెరువులను బట్టి ఆ వాటర్ని బట్టి కొంచెం రుచి అనేది మార్పు పెంచినాయి కదా ఇవన్నీ. సముద్రం చేపలు అయితే రుచి ఏం మారవా? అవి ఏం మారవు, అది ఏ చేప రుచి ఆ చేప. అంటే ఫ్రెష్గా పెద్దగా తెలియదండి ఇంకా, మా ఆయనకి ఎక్కువ. ఎందుకంటే నేను అంత ఇష్టపడను.
సముద్రం సీ ఫుడ్ అంటారా? సీ ఫుడ్ అంత ఇష్టపడిన అనమాట వాటిని. ఎందుకో నాకు కొంచెం దాని ఫ్లేవర్ కొంచెం దాని స్మెల్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మా ఆయనకి బాగా ఇష్టం గుడ్డాకు రాయి, ఆయన మోస్ట్ ఫేవరెట్ మ్యాన్ చేపలు. గుడ్డాకు రాయిలు అయితే అన్ని చేపలు ఉన్నాయి ఇవాళ, కాకపోతే ఇక మన వాళ్ళు ఎవరికి తెలియదు. గుడ్డాకు రాయిలు ఉన్నాయి కానీ ఎండు చేపలు ముళ్ళు ఎక్కువ ఉంటాయండి అందులో. పచ్చి చేప అయితే చాలా రుచిగా ఉంటుంది, మంచి పేరున్న చేప అంట అది. ముళ్ళు ఎక్కువ కానీ బాగా ముళ్ళు ఉంటాయి ఇక, అందుకనే నేను తీసుకురాలేదు. కానీ అసలు మ్యాన్ చేపలు ఏంటి, గోదావరి చేపలు కదా ఉన్నాయి. గోదావరి చేపలు అసలు భలే ఉన్నాయండి. మళ్ళీ అవి తీసుకుంటారో లేదో మళ్ళీ తెచ్చినా మళ్ళీ ఇదవుద్దని కండ అసలు పెద్దవి. మన దగ్గర ఇప్పుడు కట్టిపరికలు మ్యాన్ చేపలు అని చూపించాం కదా చిన్నవి, దాంట్లోనే పెద్దవి గోదావరి చేపలు. పెద్దవి అంటే బతికుంటే కేజీ చేప ఉంటది, అది ఎండిన తర్వాత హాఫ్ కేజీ అయింది. ఆ చేపలు ఫ్రెష్ గా రెడీ చేసి తీసుకొచ్చేది. ఇక తెచ్చుకొని మనం వండుకోవాలి. ఇక ఒక అర కేజీ అంతే. అది కూడా రేటు ఎంత చెప్తున్నారు? తెచ్చి మనం పెట్టామనుకో ఒక 2-3 వారాలు వెళ్ళలేదనుకో అవి కలర్ మారిపోతాయి, మళ్ళీ మనకి డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అసలు ముందు నాకు ఇవ్వబుద్ధి అవుతుంది, ఈ బుద్ధి అవుతుంది కలర్ మారిందంటే అస్సలు అయ్యింది. చింతపండు పులుసు అయితే చక్కగా గుజ్జుగా తీసి వేసుకున్నా అండి. ఇంకొంచెం అయితే పడుతుంది, వాటర్ వేసేసుకుంటాను. 3 రకాల చేపలు ఉన్నాయి దగ్గర, చిన్న చేపలు ఇందాక వచ్చినాయి అన్నాగా. ఏం చేపలు తెచ్చాడు? ఒకటేమో బొచ్చు చేపలు అనుకుంటా, పిల్లలు ఇంత ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. ఒకటేమో గండు పరిగిలే, అవి బాగా చిన్నవి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇంకా అందుకనే తీసుకోవాలా. లేకపోతే యాక్చువల్గా అయితే మా ఆయనకి చిన్న చేపలు అంటే ఎక్కువ ఇష్టం అండి. మీకు ఇష్టం అసలు ఏమన్నా అయితే తీసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు వండుతానా, ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టు ఉన్నారు వీళ్ళైతే. వాళ్ళు మరి ఎందుకనో వాళ్ళు మా పిల్లలు ఏంటంటే టిఫిన్ తినడానికి ఎక్కువ ఇష్టపడరండి. ఇష్టంగా తినరు వాళ్ళు. అంటే పొద్దున్న మేము ఎప్పుడైనా వాళ్ళకి టిఫిన్ చేస్తే టిఫిన్ అయితే తినరు, ఆకలి అయిట్లేదని చెప్పి వెళ్ళిపోతారు. ఇక నేను వాళ్ళ కోసమే ఇంకా వంట చేయాల్సి వస్తుంది. ఒకరిద్దరు అంటున్నారు ఎందుకంటే అట్లా 3 పూట్ల రైసే పెడతారు అట్లా పిల్లలకి, కొంచెం ఏమన్నా టిఫిన్ లాంటివి చేసి పెట్టండి. మా పిల్లలు అస్సలు ఇష్టపడరండి. మరి మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు, ఇంకా అదే వచ్చింది అనుకుంటా వాళ్ళకి. ఇంకా వాళ్ళు కూడా తినరు ఇష్టంగా. మా ఇంట్లో చాలా తక్కువ టిఫిన్లు అనేవి, రైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇక అది ఉడికిన తర్వాత ఇంకా చెప్పవసరం లేదు, అద్దరిపోద్ది. దగ్గర పడిందంటే ఇది నేను మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అయితే ఈ జన ఉంది కదండి, చిన్న జన, ఈ జన వేసేసుకుంటాను నేను అందులో. చిన్న జన ఇది ఇలాంటిది బాగుంటుంది పులుసులో. ఓకే, ముద్రపోయిన జన వేసుకుంటే బాగోదు. ఇంకా సగం ఉడికిన తర్వాత వేస్తా. ఇప్పుడు వేయవసరం లేదు, కొంచెం ఉడికి పట్టిన తర్వాత కూర వేసుకుందాము. ఇంకెటువంటి మసాలాలు ఏమి వేయకల్లా పచ్చి మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకా అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేయండి. ఈ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన ఛానల్లో అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి, ప్రతిదీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. మనకి స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది కదా. నాకు ఇద్దరు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నారు మీ నెంబర్ కోసం ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నామని. ఎందుకంటే డైలీ నా నెంబరు మనకి వీడియోలో ఇట్లా రైట్ సైడ్ వచ్చింది చూడండి, పైన ఉండిద్ది అనమాట నెంబరు. మీకు ఏం కావాలన్నా సరే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. పసుపు, కారం, అట్లాగే డ్రై ఫిష్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, పొడులు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా వరకు దగ్గర పడిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనం జన వేసేసుకుందాము. చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది చూసారా పులుసు. జన తింటావా నువ్వు? జన పులుసులో వేసింది అంటే ఇష్టం నాకు. ఏపితే తిన్నా కానీ ఇలా పులుసులో వేస్తే ఆ ఉప్పు కారం అనేది బాగా లోపల దాకా వెళ్తాయి కదా జనకి, తినేటప్పుడు వెరీ టేస్ట్గా ఉండేది. అలానే ఎక్కువ జన వేసినా బాగోదు. ఇలాంటి చిన్న జనలు అయితే కొంచెం ఉండిద్ది కదా, చక్కగా పులుసులో వేస్తే బాగా ఉడికిద్ది, భలే రుచిగా ఉండిద్ది. బాగా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందనండి కూర మాత్రం. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక 10 నిమిషాలు అయ్యాక
ఈ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని దింపేసుకొని ఇంకా అన్నం తినేయచ్చు. అయిపోయిందండి. ఏమన్నా ఉండాలి రుచి. సూపర్ అంటే సూపర్ ఉంది. లైట్గా సాల్ట్ తగ్గింది అనిపిస్తుంది, కొంచెం వేసుకుందాము. మళ్ళీ ఉప్పు తగ్గితే అసలు ఆ ఫీల్ రాదు, మళ్ళీ తిన్నా ఫీల్ రాదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర మాత్రం స్టవ్ ఆఫ్ చేసే కయ్యాము. ఆ ఫ్లేవర్ రావట్లా, పోతుంది, ఉడిగిపోతే అందులో కలిసిపోద్ది కదా, ఆ ఫ్లేవర్ తెలియట్లా తినేటప్పుడు. అలాగే అండి. స్టవ్ ఆఫ్ చేసే వేసుకుంటే కొత్తిమీర తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలిసి భలే ఉంది. అబ్బా సూపర్ ఉంది. ఏంటి నెక్స్ట్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి తినేద్దాం ఒకసారి. తినేసి 1 గంట పడుకోవాలి. వాళ్ళకి కూడా పాపం నిద్ర లేదుగా. చిన్నబాబు తినేస్తావా? చిన్నబాబు ఆల్రెడీ పెట్టేస్తున్నాడు కదా. ఆల్రెడీ పడుకున్నాడా? వాటర్ కూడా తీసుకెళ్ళు. ఫ్రిడ్జ్ లో ఉంది చూడమ్మా వాటర్. నాకు భలే ఇష్టం వేడిగా తినడం అంటే. వేడి అన్నం, వేడి చేపల పులుసు. ఎప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చేవాళ్ళండి వీళ్ళు, కాసేపు ఆగి తింటామని. ఈరోజు పాపం ఆకలేస్తుంది వాళ్ళకి. తల్లి జనైనా చిన్నది. ఒకదాని మీద ఎక్కేసి చేప తీయాలంటే భయం అవుతుంది. నీకు కూడా పెట్టానమ్మా చల్లారిద్ది నాకు. పెట్టేయమ్మా. కావాలందా? వేడమ్మా, వేడి కూర పెట్టి కాలుతుందా అంటే కాదు. జనం లేదండి. ఇది వేస్తాం. తిను కూడా నేను కమ్మగా ఉంది నోటికి. చేప ఎలా ఉంది? తిన్నా గజాన తిన్నా. చిన్నబాబుకి నచ్చిందా? బాగుంది. ఎంత తిన్నావా చేప? పులుసు బాగుందా? బాగుంది చేప. బాగుంది జన.
చాలా నచ్చింది. తినేనైతే నేను కూడా తినేసి చేపల పులుసు అయితే చూస్తే నోట్లోంచి నీళ్ళు వచ్చేలా ఉన్నాయమ్మా. అందులో వేడి అన్నం, వేడి పులుసు. చల్లారితే మాత్రం ఉంటుంది అబ్బా. అసలు చల్లారితే ఇంకా బాగుండిద్ది అనుకుంటా దీని రుచి. లోడి బాగుందా నాన్న? సూపర్ ఉంది. చిన్నబాబుకి బాగా నచ్చింది. తినబోతు రుచి ఎందుకు. నోటికి పుల్లగా పులుసు అయితే ఎరగొట్టేసింది. చేప మంచి రుచిగా ఉండుండిద్ది, అందుకని పులుసుకి రుచి వచ్చింది. భలే ఉండేవమ్మా పల్ల. అదేంటి నాకు చెప్తున్నావు? చేపకు చెప్పు. చేప రుచి ఉన్నావు చేప నువ్వు. చేప రుచిగా ఉండుంటుంది, అందుకే బాగున్నావు. జన తిను ఫస్ట్ జన తింటా నేను. జన ఫ్రై చేసాకంటే పులుసులో వేసుకుంటే చిన్న చాలా రుచిగా అయితే ఉండిద్దండి. ఆ పులుసులో ఉడికిద్ది కదా, ఉప్పు కారం పెట్టి మంచి టేస్ట్గా ఉండిద్ది. ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే అలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. మా లోడికి అయితే చాలా ఇష్టం అండి చేపల కూర పులుసు. ఆడు చాలా ఇష్టంగా తింటాడు. చేపలు అంటే చాలా ఇష్టం పులుసు పెడితే. బా ఇట్లా పుల్లగా ఉంది కదా పులుసు, భలే కమ్మగా ఉంది. చేప మొక్కుతున్నా. రుచికల చేప. చేప రుచికల్లది. పులుసుతో ముంచుకొని తినాలి. భలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా తిన్నా, నాకు కూడా చాలా నచ్చింది, పిల్లలకు కూడా చాలా నచ్చింది. వాళ్ళు చూడండి సైలెంట్గా తినేస్తున్నారు, చాలా బాగుందని. ఇంకా ఈయనైతే ఒక దెబ్బకు సప్పమ లాగిచ్చారు, ఒక 2 ముద్దలకి. అదిరిపోయింది పులుసు అయితే, ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా నిజంగా కూర చాలా బాగుంది. అందులో నేనే వెళ్ళి తెచ్చుకున్నాను ఈరోజు. నేను లోడి వెళ్ళి చేప తెచ్చుకున్నాం. మా ఆయన చిన్నబాబు వెళ్ళమన్నారు బయటికి. ఇంకా సర్లని వెళ్ళి లోడికి చేప ఇష్టం అని చేప తీసుకొచ్చి పులుసు పెట్టాను ఈరోజు. ఇక సండే వీడియో అయితే ఇదండి, ఎందుకంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ ఇంకా అలసిపోయాం బాగా, కొద్దిగా తినేసి ఇంకా పడుకుని పోతాము. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ వెళ్ళాలి చర్చ్కి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏది బాయ్ ఇప్పుడు చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.